ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే గొప్పవాడు. ఆ రోజు యోనా చెప్తే నినివే పట్టణం మారింది. యోనా కంటే గొప్పవాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. 2000 సంవత్సరాల క్రితం శరీరధారి ఈ భూమి మీదకి వచ్చి అనేకమైన మాటల ద్వారా, ఆశ్చర్య కార్యాల ద్వారా, సూచక్రియల ద్వారా అనేక మందిని బలపరిచి ఈరోజు ఆయన మాటలు చదువుకుంటున్న మనము కూడా, ఆయన మన మధ్యలో లేకపోయినా కూడా, ఆయన చేసిన క్రియలు మనం చూడకపోయినా కూడా, ఆయన చేసిన అద్భుత కార్యాలు మనకు తెలియకపోయినా కూడా, తెలియకుండానే చూడకుండానే ఆయన ఉన్నాడు మళ్ళీ వస్తాడని నమ్మి మనం ఏం చేస్తున్నాం? ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలు విని విశ్వసిస్తున్నాం. యోనా కంటే గొప్పవాడని యేసుక్రీస్తుని మనం నమ్ముకున్నప్పుడు మనం ఇంకెంత మారు మనసు కలిగి ఉండాలి చెప్పండి. యోనా మాటలు విని నినివే పట్టణస్తులు మారితే, యేసుక్రీస్తు యోనా కంటే గొప్పవాడని యేసుక్రీస్తు మాటలు మనం ప్రతి వారం ధ్యానించుకుంటున్నప్పుడు మనం ఇంకెంత గొప్పగా జీవించాలండి.